తాజా వార్త బ్రేకింగ్ న్యూస్. ఆదిలాబాద్ అడవుల్లా ఆది మానవులు కాదు గ్రహాంతర వాసులు చెట్లు పుట్టల పొంటి తిరుగుతున్నారు. జన్నారం కాడ ఊళ్ళ పొంటి వచ్చి గొర్రెలు మేకలు వాటి పేగులు బీక్కొని తింటున్నారు. ఆ ఫారెస్ట్ వాళ్ళు అడవిలో పెట్టిన సీసీ కెమెరాలల్లా ఇదంతా రికార్డ్ అయింది. ప్రామిస్ మా దోస్తు నాకు పొద్దుగానే వాట్సాప్లో ఫోటోలు కూడా పంపింది. నేను ఊకుంటానా 100 గొర్రెలన్నా కాపాడాలని 100 గ్రూప్లకి ఈ ఫోటోలు ఫార్వర్డ్ చేసిన. అమ్మో లేకుంటే ఎంత ఘోరం జరిగేదో. నేనే ఆ పెద్ద ఘోరాన్ని ఆపిన. ఈ ఫోటోలు చూస్తున్నారా? వామ్మో వీడెవడో అచ్చ మేక లెక్కనే ఉన్నాడు. దొప్ప చెవులున్నాయి. అమ్మో వాని కళ్ళు చూడుర్రి తెల్లగా ట్యూబ్ లైట్ లెక్కనే మెరుస్తున్నాయి. బాప్రే వీని పాదాలు ట్రాక్టర్ ప్లవ్వకున్న గొర్రెల లెక్కనే ఉన్నాయి. ఓయమ్మో చూస్తేనే గజ్జున వణుకొస్తున్నది. ఇగో ఈడ పడున్న మేకలు గొర్రెలను కూడా ఈ రాక్షసులే తిన్నదట. ఆదిలాబాద్ అడవుల్లా చల్లగున్నదని ఈయనే ల్యాండ్ అయినరా ఎట్లా? బాబ్రే ఇవాళ గొర్రెలను తింటే రేపచ్చి మనుషులను తింటాయి. కథమిగా మన పని అయిపోయినట్టే. ఇగో ఈ తీర్ల ఈ దిక్కుమాలిన ఫోటోలు మెసేజ్ పంపి పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేస్తున్నాయి కొన్ని వాట్సాప్ గొర్రెలు. మీ సెల్లుకు గిసోంటి మెసేజ్లు వచ్చినాయా? వస్తే వాటిని అస్సలకే నమ్మకురి జరా, అవన్నీ అబద్ధమే. ఈ ఫోటోలు ఉన్నోళ్ళు గ్రహాంతర వాసులు కాదు మన్ను కాదు. ఎవడో జనాన్ని భయపెట్టనీకే గిట్ల గ్రాఫిక్స్ బొమ్మల్ని ఇంటర్నెట్ లో ఇచ్చిపెట్టిండు. కొన్నేండ్ల సంధి తిరుగుతున్నాయి ఇట్లా. ఈ వీటిని చూసి మొదలు బయటి దేశాలల్లా గిట్లనే వెర్రి గొర్రెలైరు పబ్లిక్ కూడా. ఇక ఇప్పుడు తెలంగాణ కవ్వాల అడవుల అంతా వచ్చిందన్నట్టు. ఆగో అడవి ఆఫీసర్లు ఏమంటున్నారు ఈనూరి ఫేక్ న్యూస్ అనేది మీకు తెలపడానికి చెప్తున్నాం సార్. ఎవరైతే ఉన్నారో ట్రైబల్ ఏరియాలో అటువంటి డ్రెస్లు వేసుకోరు. అక్కడ ఒక పాపంలో అవునవును అలాంటివి ఉండవు. అలాంటివి ఉండవు అంటే మనకు డేట్ చెప్తున్నాం అంతా అది ఫేక్ న్యూస్. అది ఇన్నరా అట్టిగా తిన్నదరక్క గిసోంటి ఫోటోలు పోస్టులు పెట్టి పబ్లిక్ నాగ మట్టియకుర్రి. అయ్యా వాట్సాప్ వాడకందారులారా, ఏది సోది పోస్టో ఏది మంచి పోస్టో అర్థం చేసుకొని వాడుర్రయ్యా. ఈ అన్ని కాదుల్లా రోజుకు 10-20 పోస్టుల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న గ్రూప్ కు 28% GST వేస్తామంటే దెబ్బకు గీసోంటి పోస్టుల జోలికే పోరు కావచ్చు ఎవరు కూడా. ఏమంటారు?